ఈ రేసుపై ఈడీ కేసు ఫేమా ఉల్లంఘన కింద ఈసీఐఆర్ నమోదు. అందులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎస్ఎన్ రెడ్డి పేర్లు, అంతకుముందు ఎఫ్ఐఆర్ సహా కేసు రికార్డులు కోసం ఏసీబీకి లెటర్, ఏసీబీ డాక్యుమెంట్లన్నీ అందించడంతో కేసు నమోదు. బ్రిటన్ కంపెనీ బదిలీ అయిన 46 కోట్లపై ఈడీ నజర్. ఒక చిన్న నోటీస్, పేపర్లు అన్నిటికీ ఒకటి చెప్తున్నా, ఇక మనం తెలుగు 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 అని అది బంద్ చేసి ఈ ఇంగ్లీష్లలో బిఎల్ఎన్ అని చదవాలంటే ఆ బిఎల్ఎన్ అని పెడితే బాగుంటుంది. మార్చాలి. ఇంకా తెలుగు తెలుగు పట్టుకొని ఇంగ్లీష్ను డైరెక్ట్ తెలుగులో రాస్తే దారుణంగా ఉంటుంది, చదవస్తలేదు. నిజంగా చెప్తున్నా, తెలుగు డైరెక్ట్ అవి ఇంగ్లీష్లో రాసేస్తే చదవడానికి బాగుంటుంది. ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఉంది కదా ఇప్పుడు కేటీఆర్ గారిది, ఇది రసవత్తరమైన కేసు. జర జాగ్రత్తగా వినురు ఫ్రెండ్స్, ఇది చాలా కీలకమైన టాపిక్. నాకు తెలిసి ఇది చాలా తెలంగాణ ప్రతి గుండెకు తాకాలా, తెలంగాణ ప్రతి గడపకు తాకాలా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలవాలా, తెలంగాణకే పరిమితం కాకుండా. ఈ రాజకీయ నాయకులు ఎట్లెట్లుంటారో మీరు చూడండి. దీన్ని మేము డీకోడ్ చేస్తాం చిత్రగుప్తుని. ఇప్పుడు ఇనుండ్రి, కేటీఆర్ ఇంకా ఇద్దరి మీద ఏసీబీ ఛార్జీలు 55 కోట్ల ఫార్ములా రేస్ ఏదైతే నిధులు ఉన్నాయో అవి అక్కడక్కడ డైవర్ట్ చేసిర్రు, ఉల్లంఘించిర్రు రూల్స్ని అని చెప్పి గంభీరమైన ఆరోపణలు కేటీఆర్ మీద వేసిండ్రు. ఓకే, ఇప్పుడు కేటీఆర్ మీద ఏసీబీకి దర్యాప్తుకు కేసు అప్పచెప్పంగానే ఈడీ రంగంలోకి దిగింది. నేను ఫస్ట్ డే కూడా మీకు చెప్పిన, రేవంత్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ఫైల్ అనేది జ్యుడిషియల్ కమిషన్ కి కాకుండా ఏసీబీకి అని చెప్పి చెప్పింది కాదా, కరెక్టా కాదా? నేను నిన్న కూడా మాట్లాడేది ఆ విషయం ఎన్నోసార్లు చెప్పిన. ఇది ఖచ్చితంగా మీరు ఏసీబీకి ఇస్తే ప్రాబ్లం ఏంది అని అన్న. ఇన్ఫాక్ట్ మా రేవంత్ అన్న మనస్తత్వం కూడా అది ఏసీబీకి ఇవ్వాలనే ఉండే ప్రమాణ స్వీకారం కంటే ముందు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన చేసినాక ఢిల్లీకి పోయిండు కలవనీకే. కలిసిన తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు అన్నారు అన్నది నాకు అర్థం కాలే. ఎనీ టాపిక్ని మనం సంపాలనుకుంటే కమిటీలు పెడతాం, కమిటీలు పెట్టి దాన్ని కిల్ చేస్తాం. కమిటీ ఎందుకు పెట్టాలా అని అంట, దర్యాప్తు సంస్థలు కట్టనికి ఉన్నాయా అని చెప్పి నేను ఆ రోజు కూడా మాట్లాడినా, ఈ రోజు కూడా మాట్లాడినా. ఒక అఫీషియల్ ఏజెన్సీ, స్టేట్ ఏజెన్సీ ఎఫ్ఐఆర్ సాలరా నాయన. ఒక అఫీషియల్ ఏజెన్సీ ఏసీబీ రంగంలోకి దిగంగానే, ఒక కేసు బుక్ చేయంగానే ఈడీ కేసు నమోదు చేసిందా లేదా? ఇప్పుడు కట్ చేసి సీన్ లోపలికి పోదాం. యాంటీ కరప్షన్ బ్యూరో మొన్న లాస్ట్ థర్స్డే రోజు క్రిమినల్ కేసులు బుక్ చేసింది మన కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి, ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు మీద ఏందనంటే గంభీరమైన ఆరోపణలు. 55 కోట్ల రూపాయలు ఒక లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిండు 2023లా. ఈ ఫార్ములా రేస్ కి సంబంధించిన ఫండ్ 55 కోట్లు ఒక లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిండు, 55 కోట్లు అని చెప్పి గంభీరమైన ఆరోపణలతోని ఏసీబీ తన మీద ఒక కేసు రిజిస్టర్ చేసింది. ఓకే, యాజ్ పర్ ది కంప్లైంట్స్ ఏందని అంటే ఇక్కడ ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎక్సెట్రా అని ఆ రోజు చెప్పిండ్రు. క్యాబినెట్ అప్రూవల్ కోసము, ప్రొసీజర్స్ కోసము ఆగుతున్నాము అని చెప్పిండ్రు. వాళ్ళు ఏం చెప్తారనంటే కేటీఆర్ గారి ఓరల్ స్టేట్మెంట్ వల్లనే మేము పైసలు ట్రాన్స్ఫర్ చేసినాము అని చెప్తారు. ఇక్కడ కూడా కేసీఆర్ గారి ఓరల్ స్టేట్మెంట్ వల్లనే ప్రాజెక్టులు కట్టినాము అని చెప్తారు. ఈ ఓరల్ స్టేట్మెంట్లు మీకు వర్బల్ డయోరియా ఇస్తాయిరా నాయన, మోషన్లు విలోచనాలే పెడతాయిరా నాయన. మీకు అర్థమైతలేవు. నీకు అర్థమైన నాడు మంచుకుంటుంది అని చెప్తున్నాను నేను అధికారులకు కూడా. అయితే మన ఎంగిల్ పీస్ ఐటీ మినిస్టర్ ఉన్నాడు కదా కేటీఆర్, ఈయన మీద మాట్లాడితే వ్యూస్ కూడా వస్తలేవు. నేను నిజంగా అప్పుడప్పుడు న్యూస్ చెప్దామని అనుకుంటున్నా కానీ నేను అప్పుడప్పుడు నా ఛానల్ గురించి కూడా అడగ, నువ్వు డక్కన వైపోయినావు కేటీఆర్, నీకు అర్థమైతలేదు. కానీ అయినా నీ గురించి చెప్పాలి, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు ఇంపార్టెంట్ కాబట్టి. ఈయన ఏమంటాడంటే నా మీద పెట్టిన కేసులు చాలా దారుణం, దరిద్రం, ఇది ఏంది రాజకీయం ఎక్కడ పోతుంది అని సౌమిని సాంప్రదాయాన్ని సుప్పిని అనుకుంటున్నా మన కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్తారు. ఆయన ఏమంటాడంటే నా మీద ఇట్లాంటి కేసులు పెట్టడం అనేది భారత చరిత్రలో అంతర్జాతీయంగా భారత్ని దెబ్బతీసినట్టు ఇంటర్నేషనల్ షేమ్ ఇది అని అంటాడు. ఏం షేమ్ అంటాడు? ఇంటర్నేషనల్ షేమ్ అంటాడు. ఓ అంతర్జాతీయ దరిద్రుడా, ఇప్పుడు నీ మీద ఛార్జీలు ఏమున్నాయో నేను చెప్తా. కాదు, జేమ్స్ బాండ్ అనుకున్నాడు. ఇను ఇప్పుడు చెప్తా. ఫార్ములా ఈ ఆపరేషన్స్ అని అంటారు, అంటే FEO అని దీన్ని అబ్రివేషన్ చేసి పెడతారు. ఈయన మీద 5 గంభీరమైన ఇర్రెగ్యులారిటీలు చేసిండ్రు, ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. ఫస్ట్ ఏంటంటే HMDA పార్టీ లేకుండా అగ్రిమెంట్లా పేమెంట్లు ఎట్లా చేస్తుంది? అసలు HMDA పార్టీయే లేదల్లా, పేమెంట్ ఎందుకు చేస్తుంది అనేది ఫస్ట్ ఆరోపణ. దీని మీద కేటీఆర్ ఏం చెప్తాడు అనేది ఇంతవరకు మనం ఆలోచించాలి. సెకండ్ ఏంటంటే
అగ్రిమెంట్ కంటే ముందే పేమెంట్లు అక్టోబర్ 30న సైన్ అయింది. అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఆన్ అక్టోబర్ 30. ఎవరి మధ్యలో? FEO అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫార్ములా ఇయర్ ఆపరేషన్స్ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో అక్టోబర్ 30, 2023కి సైన్ అయితే దానికంటే ముందే పైసలు ట్రాన్స్ఫర్ కొట్టి పడుతుంది. మీరు అట్లెట్లా అడ్వాన్స్ అట్లెట్లా? ఈ కిక్ బ్యాక్సా, క్విడ్ ప్రోకోనా, మళ్ళీ దీని మీద ఏందా అన్నది చెప్పాలా. దీస్ ఆర్ ది డైరెక్ట్ వయోలేషన్స్ మిస్టర్ కేటీఆర్. దీస్ ఆర్ ది డైరెక్ట్ వయోలేషన్స్. థర్డ్ ఏందనంటే, నువ్వు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉన్నదో ఎలక్షన్లు జరుగుతున్న రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోకుండా, అప్రూవల్ తీసుకోకుండా రాష్ట్ర ఖజానాలో ఏలెందుకు పెట్టినావు? అసలు నీకు అర్హతనే లేదు. మీ నాయననే ఆపద్దిత ముఖ్యమంత్రి అప్పట్లో. అంటే అప్పటి దగ్గర ఉండిగా గెలిచిన తర్వాత చూద్దాంలే, నువ్వు గెలిస్తే మళ్ళీ రాజీనామా చేసి కొత్త ప్రమాణ స్వీకారం చేపిస్తారు. కంటిన్యూ చేయరు కదా, లాస్ట్ టైం చేసినావు కదా, నువ్వే ముఖ్యమంత్రి కదా అని కాదు, మళ్ళీ రాష్ట్రపతి భవన్ పోవాల్సిందే, నువ్వు ప్రమాణ స్వీకారం చేసలేదు. నువ్వు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని నువ్వు ఉల్లంఘించినావు. ఇది మూడో ఒక గంభీరమైన ఇర్రెగ్యులారిటీ. నేను ఆరోపణ అంటలేను, ఇర్రెగ్యులారిటీ అని చెప్తున్నా ఏసీబీ పెట్టిన కేసులో. నాలుగోది ఏందనంటే, నువ్వు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నదో అది ఫారిన్ కరెన్సీలో కట్టినావు. అది డైరెక్ట్గా ఫారిన్ ఎక్స్చేంజ్ రెమిటెన్సెస్ని ఉల్లంఘించినట్టు కాదా? ఇందులో ఈడీ డైరెక్ట్ రాదా? ఇది పిఎంఎల్ఏ చట్టం కిందికి రాదా? మళ్ళీ ఇక ఈ ఎక్సెట్రా వయోలేషన్స్ పెద్దగా వస్తాయి. ఇక నువ్వు నాకు చెప్పు. లాస్ట్ ఏందనంటే, ఏదైతే కాంపిటెంట్ అథారిటీ ఏదైతే ఉన్నదో MAUD అనని, MAUD అనని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నువ్వు పర్మిషన్స్ ఒబ్టైన్ చేసినవా లేవా? FIRలో పెట్టిన కథనాలే మాట్లాడుతున్నా రామనా. ఇంకా నాకు ఎక్కువ తెలుసు. అందుకే నీ గురించి బాగా తెలిసిన మా రేవంత్ అన్న ఒక మాట వాడాడు, రారండోయ్ వేడుక చూద్దాం. ఏమికి అర్థమైందొచ్చు ఎవరెవరు ఉంటారు ఆ పాటలో.